శంకరం పూజ్య అష్టమ్యాం శంకరం పూజ్య బ్రాహ్మణం భోజయేన్నరః సర్వపాప వినిర్ముక్తః శివ సాయుజ్యమాప్నుయాత్. శివుడు ఈ జన్మలోనే తన సాయుధ్యం ఎవరికైనా ఇవ్వాలి అని సంకల్పిస్తే ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాట. అంటే ఇప్పుడు మీకు శివుడు సాయుధ్యం ఇవ్వాలనుకున్నాడు, అందుకే నా ద్వారా వ్రతాన్ని చెప్పాడు. అదే అష్టమి వ్రతం. శుక్లపక్షమైన కృష్ణపక్షమైన ప్రతి మాసంలో ఒక అష్టమి వస్తుంది కదా. అష్టమి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో లేవవలెను. సూర్యోదయమునకు ముందే లేవాలి. తలారా స్నానం చేయాలి. ఒకవేళ శిరస్నానం చేయటానికి శరీరం సహకరించకపోతే, తలకి స్నానం చేస్తే జలుబు చేయటమో రోగమో ఏదో వస్తుందనుకుంటే కనీసం కంఠస్నానమైనా చేయండి. అనంతరం ఉదయం 8 గంటల లోపు, ఎంత 8 లోపు శివలింగాన్ని భక్తితో పూజించాలి. పంచామృతాలతో కానీ జలంతో కానీ అభిషేకించాలి. శివుడికి అత్యంత ప్రీతి బిల్వపత్రములు. బెల్వంతో పాటుగా తులసీదళాలు, బెల్వై తులసీదళై అన్నారు కనుక బిల్వపత్రాలతో కానీ మారేడాకులతో కానీ లేక తులసీదళాలతో కానీ శివుడిని పూజించండి. అనంతరం తోచిన నైవేద్యం పెట్టండి. పూజ అనంతరం మధ్యాహ్నం 12 లోపు ఒక పూజ్యునికి భోజనం పెట్టండి, లేదా స్వయంపాకం దానం ఇవ్వండి. అలా చేయగలిగితే ఎంతకాలం చేసామన్నది కాదట. ఒక్క అష్టమి చేసినా 2 అష్టములు చేసినా శ్రద్ధతో చేస్తే సర్వపాప వినిర్ముక్తః, అన్ని పాపముల నుంచి విముక్తి పొందుతాడు. శివసాయుజ్యమాప్నుయాత్, శివునిలో కలిసిపోతాడు. అందుకనే అష్టమి నాడు ఈ విధంగా శివుణ్ణి ఆరాధన చేయాలి. ఇక కొంతమందికి అమ్మవారంటే ఎక్కువ ఇష్టం అనుకుందాం. అటువంటి వాళ్ళు కూడా పాప విముక్తికి అమ్మని ఆరాధించాలి. కాకపోతే అమ్మవారికి అయ్యవారికి తేడా ఉంది. విష్ణువునికేమో ఏకాదశి చెప్పారు కాబట్టి విష్ణు భక్తులు ఏకాదశి నాడు ఇందాక చెప్పినట్టు చేస్తే 7 జన్మల పాపాలు పోగొట్టుకుంటారు. అదే శివుడిని అష్టమి నాడు పూజిస్తే శివుడిలో కలిసిపోతాడు. కాదు మాకు అమ్మే కావాలి, అమ్మలో కలిసిపోవాలనుకుంటే పంచమ్యాం పార్వతీం విప్రానుద్దిశ్యాన్నేన భోజయేత్ సర్వపాప వినిర్ముక్తః సమ్యక్ జ్ఞానమవాప్నుయాత్. అమ్మవారికి పంచమి అంటే చాలా ఇష్టం. అందుకే లలితా సహస్రనామంలో ఏమనుంటుంది? పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి. పంచమి అంటే ఆవిడకి ఇష్టం. పంచమి తిథి అమ్మే. ఆ తిథి అధిష్టాన దేవత అమ్మ, పంచభూతములకు అధిష్టాన దేవత అమ్మ. పంచసంఖ్య ఉపచారములంటే ఇష్టపడేదమ్మ. ఏది? గంధము, ధూపము, దీపము, నైవేద్యము, పుష్పము, ఈ 5 కూడా. అందుకని ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి, ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి, ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాగ్రాపయామి, ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి, ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి అంటూ ఈ విధంగా లమిత్యాది పంచపూజలు అమ్మకి సమర్పిస్తున్నాం. ఇదే ఈ లమిత్యాది పంచపూజలు చేయడాన్నే పంచసంఖ్యోపచారిణి అని అమ్మవారికి నామంగా మార్చాం. కాబట్టి గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఇవి క్రమంగా ఇస్తే అమ్మ ఇష్టపడుతుంది. కాబట్టి ఉపచారములు 5, పంచభూతాలకి అధిపతి, పంచకార్యక్రమాలు ఆవిడే చేస్తుంది, పంచకృత్య పరాయణ. ఇక పంచమి తిథి తానే. ఈ విధంగా 5 సంఖ్యను అమ్మ ఇష్టపడుతుంది. అందువల్ల ఏం చేయాలి? శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ పార్వతీమాత యొక్క విగ్రహాన్ని, ఇక్కడ పార్వతి అంటే కేవలం మన శివపత్ని పార్వతిని కదా, లలితాదేవి కానీ లక్ష్మీదేవి కానీ ఏదైనా అందులోకి అమ్మవారిని ఆవాహన చేయాలి. అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుని యథాశక్తి అలంకరించాలి. లేనిపోని ఫ్యాషన్ల అలంకారాలు కలిగి మధ్య పిచ్చి పిచ్చి అలంకారాలు ఏమిటో ఆడంబరాలు విరిగిపోయాయి. నీ ఇంట్లో అలంకారం చేసుకుని దాన్ని 100 సార్లు ఫోటో తీసి మీరందరూ ఇలా చేయండి, నేను ఫలానా తోట చీరగొన్నాను కొనండి అంటే నేను చీరేస్తాడు యముడు. ఆడంబరాల కల్లా వ్యాపార ధోరణి కాకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో నీకు తోచినట్టు అలంకారం చేయి. ఎవడో ఒకటి దాన్ని ఫోటో తీసి వాడు పెట్టుకుంటే వేరే విషయం. దీనికి ఇంత ప్రమోషన్స్ ఎందుకు? కావలసింది భక్తి. కానీ అందులో శుభ్రంగా అలంకారం చేసి శక్తి పెంచకుండా, అప్పులు చేయకుండా పువ్వులు, పత్రి, వస్త్రాలు ఇవన్నీ తెచ్చి సమర్పించాలి. శివుడికి సంపంగి పనికిరాదు, కానీ అమ్మవారికి మనకు వస్తుండోయ్. చంపకం కేతకం హిత్వాత్ వన్యత్ సర్వం సమర్పయత్ అని శివపురాణం చెబుతున్నది. చంపకం అంటే సంపంగి, కేతకం మొగలి పువ్వు, హిత్వా విడిచిపెట్టి అన్యత్ సర్వం సమర్పయతికి ఏదైనా శివుడికి ఇవ్వచ్చు. అదే అమ్మవారికి అయితే సంపంగి చాలా ఇష్టం. అందుకే అమ్మవారు పదే పదే నవచంపక పుష్పాభనాసాదండ విరాయితాడు ముక్కును కూడా సంపంగితో పోల్చారు. అంతేకాకుండా చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ, కచము అంటే జుట్టుముడి. అమ్మవారికి బాగా ఒత్తుగా జుట్టుంది. ఆ జుట్టులో ఏముంటాయట? చంపక సంపంగి పువ్వులు, అశోక పుష్పాలు, పున్నాగ పుష్పాలు. అందుకని వీటి సౌగంధిక పుష్పాలు, ఈ పుష్పముల యొక్క మాలని తురుముకుంటుందన్నమాట ఆవిడ. అందుకని చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్ వీటి